గుడ్ మార్నింగ్ అండి. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు హాస్పిటల్ ప్రెమిసెస్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఆక్యుపెన్సీ మీద మేము మాక్ డ్రిల్స్ చేయడానికి డైరెక్టర్ జనరల్ గారి ఆదేశానుసారం మేము ఈ ఫైర్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ సంరక్ష హాస్పిటల్ వరంగల్ నందు మేము ఐడెంటిఫై చేసి మా కేంద్రాధికారి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు మాక్ డ్రిల్ చేశాము. ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ రియల్ గా అయినప్పుడు దానికి ఎలా స్పందించాలి, ఏమి యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎలా చేస్తే ప్రాణం నష్టపోకుండా ఆస్తులు నష్టపోకుండా వీలైనంత త్వరగా తక్కువ టైంలో బయటకు రాగలుగుతాం అనే అన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళకి తెలియజెప్పడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్ గా ఫైర్ సర్వీస్ వీక్ లో భాగంగా వచ్చాము. ఫైర్ సర్వీస్ వీక్ అంటే 1944 లో యాక్చువల్ గా బాంబే డాక్యార్డ్ లో జరిగినటువంటి సీరియస్ ఫైర్ యాక్సిడెంట్ విక్టోరియా డాక్యార్డ్ లో ఆమినేషన్ తో తీసుకెళ్తున్న ఓడలో సీరియస్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పేలుడు సంభవించి దానివల్ల 300 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంట్లో 65 మంది పైగా ఫైర్ ఫైటర్స్ కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు పబ్లిక్ ఎక్కువ చనిపోతే రెండో ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఈ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు జరిగినందుకు వాళ్ళకి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ విధి నిర్వహణలో ప్రాణాలు వడ్డి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి స్మృత్యంజలిగా ఇది చేయటం ఒక ఎత్తు అయితే, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి అనేది ప్రజలకి తెలియజెప్పి చైతన్యం కలిగించడానికి ఇటువంటి ప్రోగ్రామ్ ని చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం అది. అలాగే మిగతా పబ్లిక్ అందరికీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్ వీఆర్ దేర్ ఫర్ యువర్ ప్రొటెక్షన్ అని చెప్పి వాళ్ళకు కూడా మనోస్థైర్యాన్ని కలిగించడానికి, సొసైటీకి అభయం హస్తం ఇవ్వడానికి డిపార్ట్మెంట్ ఇలాంటి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి జాగ్రత్తలు తీసుకుని ముందు ప్రమాదాలు నివారించుకుని ప్రాణ నష్టాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఎప్పుడూ కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంసిద్ధతగా ఉంటుందని, ఎప్పుడూ కూడా సన్నద్ధంగా ఉంటూ కావాల్సినటువంటి సహాయం చేయడానికి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తారు.